ఈరోజు స్పెషల్ వచ్చేసి క్యాబేజీ వడలండి. క్యాబేజీ మసాలా వడలు ఎలా చేసుకోవాలంటే, ముందుగా ఇలా ఒక గిన్నె పెట్టుకొని నీళ్ళు కొంచెం ఎదుగు అలా మరుగుతున్నప్పుడు క్యాబేజీని ఇలా ఎదుగో విడివిడిగా ఇలా తీసుకోవాలండి. ఇలా విడివిడిగా లేయర్స్గా తీసుకొని ఇలా వేడి వాటర్లో వేయాలి. ఒక 3 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. దీన్ని ఒక పావు కప్పు పచ్చిపప్పుని ఒక 4 గంటల సేపు నానపెట్టాలండి. చూస్తున్నారా, ఇలా బాగా నానాలి పచ్చిపప్పు. చూస్తున్నారా, ఇలా బాగా నానాలి. ఇవి నానాక ఒక పావు కప్పు ఇలా పక్కన పెట్టుకొని ఇలా కచ్చాపచ్చాగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే అల్లం సన్నగా ముక్కలు కట్ చేసి అయినా వేసుకోవచ్చు. చిన్నపిల్లలు తినేటప్పుడు ముక్కలు తగిలితే తినరు కాబట్టి ఇలా పేస్ట్ అయితే నేను వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పచ్చిమిరపకాయ ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, కొద్దిగా కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ కారం, సరిపడినంత ఉప్పు, ఒక పావు కప్పు బియ్యం పిండి, కొద్దిగా కొత్తిమీర తరుగు. ఇవన్నీ మనకు కావాల్సిన పదార్థాలు. క్యాబేజీతో ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా కుదిరిద్ది. చూస్తున్నారా, క్యాబేజీ మటుకు 3 మినిట్స్ వరకే కుక్ అవ్వాలి. ఎక్కువ కుక్ అయితే వడలు అంత పర్ఫెక్ట్గా రావు. ఇలా స్నాక్స్ రెసిపీస్ పిల్లలకి చేసి పెడుతుంటే వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అచ్చం ఫుడ్, జంక్ ఫుడ్స్ ఇలా కాకుండా మనం ప్రిపేర్ చేసి పెట్టవచ్చు. వెజిటేబుల్స్తో సూపర్గా ఉండిద్ది. ఒకసారి ట్రై చేయండి. ఇలా నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే గాయత్రి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఏదన్నా మంచి వీడియోస్ నేను పెడుతూ ఉంటాను. నా ఛానల్ కొంచెం మోటివేట్ అవుతుంటుంది. కొత్తగా పెట్టాను ఫ్రెండ్స్, నాకు అప్పుడే 4 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇంకా పెరగాలని కోరుకుంటున్నాను. చూస్తున్నారా, ఇవి 3 మినిట్స్ వరకు కొంచెం కుక్ అవ్వాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇది అనేది మనకి కుక్ అయిపోయింది. 3 మినిట్స్ తర్వాత ఇలా జాలి గంటలో తీయాలండి. ఎందుకంటే వాటర్ అంతా వడకట్టాలి మనం. ఇలా తీసి ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. ఇది కూడా చిల్లుల గిన్నెనండి. ఇలా మొత్తం తీసేయాలి. తీసి వెంటనే దీంట్లో మనం కూల్ వాటర్ పట్టుకోవాలి, లేకపోతే ఆ హాట్కి కొద్దిగా ఫ్రై అవుతుందని కొంచెం బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇలా పట్టుకున్నాం కదా, ఇప్పుడు ట్యాప్ ఆఫ్ చేసి ఇది సన్నగా ముక్కలుగా కట్ చేయాలి. ఇలా మీకు వీలైనంత సన్నగా కట్ చేసి ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి. మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిపప్పు పేస్ట్ వేయాలి. ఒక 1/2 కప్పు ముందుగానే తీసుకున్నాం కదా, పావు కప్పు ఇవి పచ్చిపప్పు కూడా దీంట్లో వేసేయాలి. మనం ముందుగా పెట్టుకున్నాం కదా, అల్లం పేస్ట్, కారం, గరం మసాలా, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ మనం ముందుగా పక్కన పెట్టుకుని అన్నీ దీంట్లో వేసేయాలి. సాల్ట్ తగినంత, బియ్యం పిండి. ఇప్పుడు దీన్నంతా మిక్స్ చేయాలి. కొద్దిగా ఇలా ప్రెస్ చేస్తూ, వాటర్ అనేది మనం యాడ్ చేయట్లేదు, ఈ క్యాబేజీకి ఉన్న వాటరే సరిపోతాయి కాబట్టి ఇలా ప్రెస్ చేస్తూ కలపాలి. చూస్తున్నా బ్యాటర్ వచ్చేసి ఇది ఇలా ఉండాలండి. కొద్దిగా నేను లైట్గా సోడా ఉప్పు అనేది యాడ్ చేశాను, మీకు చూపించలేదు, వీడియో స్కిప్ కొద్దిగా ఇలా ముద్దలా చేసుకొని ఇలా ఆయిల్ పేపర్ ఒకటి తీసుకోవాలండి. ఇలా మనకి వడలాగా ఇలా రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి. ఎక్కడా నెర్ర కొట్టకుండా ఇది ఇలా మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి. పిండి అనేది మరీ లూజ్గా కాదు, మరీ గట్టిగా కాదు. అసలు వాటర్ పోసే పని లేదండి, మనం కరెక్ట్ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి దీనికి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా చిల్లులు గిన్నె, దానికి మళ్ళీ మనం తీసేది కింద ఆయిల్ కారటానికి మళ్ళీ ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ ఎక్కాలండి బాగా. చూస్తున్నారు, ఆయిల్ అనేది హీట్ ఎక్కింది. ఇప్పుడు ఆ వడ అనేది దీంట్లో వేసేయటం. అన్నీ వేయాలి. వేసి అవి ఇలా పైకి తేలినాక మాత్రమే మనం ఇలా టర్న్ చేయాలి. చూస్తున్నారా ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో. వడ అనేది ఎక్కడా ఇరగట్లేదు చూడండి.
విరగకూడదు వడ అనేది. ఇలా పర్ఫెక్ట్గా ఉంటాయి. నేను తుంచి కూడా చూపిస్తాను వేగాక. చూస్తున్నారా మన వడ ఇదిగోండి, క్యాబేజీ వడ. సూపర్ టేస్టీగా ఉండేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగా ఎప్పుడు కర్రీస్, ఫ్రైస్, చట్నీలు ఇలా కాకుండా క్యాబేజీతో ఇలా స్నాక్ ఐటెం క్యాబేజీ వడ చేసి పిల్లలకు పెట్టండి. వీటిలోకి అల్లం చట్నీ నంచుకోవచ్చు. పిల్లలు అల్లం చట్నీ తినకపోతే టమాటో సాస్ కానీ ఏదన్నా వేసి పెట్టండి, చక్కగా తినేస్తారు. ఉత్తయ్య అయినా పర్లేదు చిన్నపిల్లలకైతే. పెద్దవాళ్ళు అయితే అల్లం చట్నీ నంచుకోవచ్చు. 3-4 ఇయర్స్ బేబీస్కి అయితే కంపల్సరీ టమాటా సాస్ అయితే చక్కగా తినేస్తారు. పుల్లగా ఉండేది కాదు. చూస్తున్నారా మన క్యాబేజీ వడ అయితే రెడీ అయిపోతుంది. అలానే ఇది ఈ పిండి మొత్తం ఇలా ఒక్కొక్కటిగా వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మటుకు మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఇలా కొద్దిగా సగం కుక్ అయ్యాక అప్పుడు హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. దీన్ని తుంచి కూడా చూపిస్తున్నాను చూడండి. మనకి లోపల కూడా చక్కగా ఉడికిపోయింది. క్రిస్పీగా సూపర్ టేస్టీ అండి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గాయత్రి కుకింగ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. రేపు వేరే వెరైటీ మళ్ళీ కలుస్తాను.